దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రార్థన చేసుకుంటున్నారు కదా? అయితే దిగులు పడకండి, భయపడకండి. ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో దేవుని కృప ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి తోడుగా ఉందని మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన కృపలను తలంచుచు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని ఘనపరచండి. రేపటి దినమును గూర్చి చింతించొద్దు అని దేవాదేవుడు చెప్తున్నారు కదా. ఎప్పుడు ఈ లాక్డౌన్ అవుతుంది, ఆ తర్వాత ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితులు అని ఆందోళన చెందుతున్నారా? వద్దు. ఎందుకంటే ఈ మాట నేను చెప్పట్లేదు, యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. ఒకసారి చూద్దాము. మనం విచారించి ఏం చేయలేము, కానీ దేవుని యొక్క మాటను నమ్మినప్పుడు యేసయ్య చెప్తున్నారు కదా, మార్కు సువార్త 9:23లో, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏది నీకు జరగదనుకున్నారో, ఏది నాకు లేదు, దొరకదేమో, రేపొద్దున ఏంటి అనుకున్నారో దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వాక్యం మనకు చూస్తే అర్థమవుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనములో ఇలా రాయబడి ఉంది కదా, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి, ఇది ఈ దేవుని యొక్క గొప్పతనం. ఇప్పటి వరకు మనమే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరకు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అందరికీ ఎక్స్పీరియన్సే. ఎందుకంటే మొక్కుబడులు చేసుకుంటూ, నాకు ఇది ఇస్తే నీకు అది ఇస్తాను, నీకు అది ఇస్తాను, నాకు ఇది ఇస్తావా, ఒక ఒప్పందాలు కదమ్మా, డీల్స్ అట్లా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు నువ్వు నిజమైన దేవుని దగ్గరికి వచ్చేసావు కాబట్టి ఇక్కడ ఆయన నీ పట్ల చూపించే ప్రేమ ఆ మాటల్లో ఉంది. ఆ మాట నువ్వు నమ్మడమే ఇక్కడ విశ్వాసం. నువ్వు పెట్టుబడి ఏంటి అంటే గనక, నువ్వు సమస్తము పొందుకోవాలి అంటే ఇక్కడ ఒక మంచి మాట చూడండి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీ అక్కరలన్నీ, ఏం అక్కర్లు ఉన్నాయో, అక్కరగా ఉన్న ఏంటో, నీకు కావలసినవి ఏంటో ఆయనకి తెలుసంటండి. ఎంత గొప్ప ప్రేమ చూసారా? ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనమా దిగులు పడాలి? ఆలోచన చేయండి. అమ్మో, నీకన్నా ముందు ఆలోచించే గొప్ప దేవుడు కదా. మనకన్నా ముందు మన కోసం ఆలోచించే వాళ్ళు ఎవరున్నారండి ఈ రోజున? నీకేం కావాలో ఆయనకి తెలుసంట. దిగులు పడకండి. ప్రస్తుత పరిస్థితుల్లో నీకు ఆహారం ఇచ్చి పోషించిన దేవుడు తర్వాత దినాలలో నీకేం కావాలో ఆయనకి తెలియదా? తెలుసు. కాబట్టి మరి ఏం చేయాలంట? ఒక్క నిమిషం జాగ్రత్తగా మనం గమనిస్తే, మనం ఏం చేయాలి మరి? ఆయనకు తెలుసు కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఒకసారి అదే అధ్యాయం 33వ వచనానికి రండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. ఆమేన్. ఏమంటున్నారు ఇక్కడ? మొట్టమొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి. చాలామంది తెలియక ఇది చేయలేకపోతున్నారు. దేవుని చిత్తం ఏంటి? ఈరోజు నేను చేసే పని ఆయన చిత్తానికి సరిపోతుందా? ఈరోజు నా ఎడల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నారు, ఆ ప్రణాళిక నేను నెరవేర్చగలుగుతున్నానా అనే విషయాన్ని మరిచిపోయి, నేను చెప్పింది దేవుడు చేయాలి అన్నట్టుగా క్రైస్తవులు తయారవుతున్నారు. అసలు అందరూ అలాగే ఉంటారు. నువ్వు కూడా అలా ఉంటే ఎలాగా? ఆలోచన చేయండి. ఈ రోజున అందరూ ఆలోచిస్తున్నారు, ఏం తినాలి, ఏం తాగాలి, ఎలా ఉండాలి అంటూ ఆలోచిస్తున్నారు. ఇదే దిగులుతో ఉండేవాళ్ళు ఉన్నారు.
కానీ నువ్వుండకూడదు. ఎందుకంటే నీకేం కావాలో నువ్వు అడగకుండానే నీకేం కావాలో, అబ్బా ఎంత గొప్ప ప్రేమ చూడండి, ఎంత గొప్ప తండ్రి చూడండి. నిజమేనండి, మా జీవితంలో మేము అది రుచి చూస్తున్నాం కాబట్టి నేను ఎంత సంతోషంగా ఈ మాట మీతో కూడా పంచుకోగలుగుతున్నా. మాకేం కావాలో, నిజమండి, మీకేం కావాలో మన తండ్రి కదా, మన తండ్రి ఈరోజు నీకేం కావాలి అది నీకు ఇస్తారు. ఈరోజు ఇచ్చిందంతా, ఈరోజు జరిగిందంతా, ఈరోజు జరిగిన మేలంతా, ఈరోజు ఆహారం తీసుకున్నది సమస్తము ఆయన ఇచ్చిందే అని నువ్వు నమ్మగలిగితే రేపటిని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం ఉండదు. అందుకే ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. అంటే ఆయనకి ఏది ఇష్టము? ఆయన రాజ్యం అంటే పరలోకంలో దేవుడున్నారు, దేవుడు ప్రేమయ్యున్నారు. అదే ప్రేమ ఈ లోకానికి వచ్చి ఆ ప్రేమ రుచిని మనకి చూపించింది. ఆ ప్రేమ ఏంటో మనం తెలుసుకున్నాం, చూసాము, రుచి చూసాము. ఆ ప్రేమ ఎంతటి త్యాగానికైనా వెనుగాడని ప్రేమ కదా. ఆ వెనుకాడని ప్రేమ మనం చూసాం. అంటే ఇప్పుడు ఆయన రాజ్యం యొక్క ఉద్దేశం ఏంటి అది మనం గ్రహించగలిగి ఆయన నీతి అయి ఉండగా ఆయన బిడ్డలుగా అలాగూ నీవు ఉండటానికి ప్రయత్నం చేయాలి. నీలో ఒక మార్పు వచ్చిన తరువాత అప్పుడు చక్కగా నువ్వు అడగకుండానే నువ్వన్నీ ఒక్కొక్కటిగా పొందుకోగలుగుతావు. కానీ ఆయన రాజ్యము నీతి నీలో లేకుండా, నువ్వు అది వెంబడించకుండా, ఆయనకి ఇష్టమైనట్టుగా నడవలేకుండా, ఆయన చిత్తం ఏంటో తెలుసుకోకుండా, తండ్రి నీ చిత్తం ఏంటని అనుదినము అడగకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం బిహేవ్ చేసామనుకోండి, ఏది నాకు జరగాలి కదా. చాలామంది అలాగే అనుకుంటారు, దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు. కాదు, నువ్వు దేవుడికి ఏది చేయాలో నువ్వు తెలుసుకోగలిగితే, దేవునికి ఏది ఇష్టమో నువ్వు చేయగలిగితే ఆ తర్వాత నువ్వు అడగక్కర్లేదు, అన్నీ ఆయనే చేస్తారు. అప్పుడు నీలో అనుమానమే రాకూడదు. రాధిక, నీకు అనుమానం వస్తుంది అంటే రేపేంటి అని నీకు ఒక దిగులు కలుగుతుందంటే నువ్వు ఇంకా పరిపూర్ణంగా దేవుని మీద డిపెండ్ అవ్వలేదు, ఆధారపడిపోలేదన్నమాట. అప్పుడు దిగులు, ఎదుటివారి ఎదుగుదలను చూసినప్పుడు అసూయ, నేనెందుకు అలా ఉండటం లేదు, నేనింత కష్టపడితే నాకు ఇలా జరగట్లేదేంటి, అలా జరగట్లేదు, ఇంకా నేను కష్టపడాలి, ఇంకా ఏదో చేయాలి. ఏమీ దొరకదండి మనకి, ఏమీ దొరకదు. కానీ ఆయన రాజ్యం ఏంటి, ఆ రాజ్యపు ఉద్దేశం ఏంటి, నువ్వు అక్కడ ఏ రీతిగా నీ పేరు నమోదు చేసుకోవాలి, ఇక్కడుండగా ఏ రీతిగా నువ్వు నడుచుకుంటే దేవునికి ఇష్టమవుతుంది, ఈ విషయాలు నువ్వు జాగ్రత్తగా గమనించగలిగితే అక్కడ చూడండి, కంటిన్యూషన్లోకి వెళ్దాం మనం అదే వాక్యాన్ని. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మరలా ఫస్ట్ నుండి చదువుతున్నా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. ఏం చెప్తున్నారు? ఎప్పుడైనా సరే మీరు ఒక్క విషయం గమనించారా? ముందు చేయాల్సింది చెప్పి దేనికి మనం అలా చెయ్యాలో లాస్ట్లో చెప్తారండి. అది భలే బాగుంటుంది, గమనించండి. నిజమే, చేయలేని వాళ్ళు చాలామంది చెప్తారు. ఏమని చెప్తారు? ఎవరి దగ్గరికన్నా మనం వెళ్ళామనుకోండి, ఏం కాదులే, అది అయిపోద్దులే, ఇది అయిపోద్దులే, ఏం కాదు అని చెప్తారు. కానీ చివరికి వచ్చేసరికి వాళ్ళు అది చెయ్యగలరో లేదో మనకి తెలియదు, టెన్షను. కానీ ఇక్కడ చూడండి, మీరేం చేస్తారంటే చింతపడకండి అని చెప్పకుండా ఎంత బాగా చెప్తున్నారంటే, జ్ఞానము గల వాళ్ళే ఈ మాటలు నేర్చుకుంటారండి. ఇది జ్ఞానవంతుల చాయిస్. యేసుక్రీస్తు ప్రభువారు, మూర్ఖులకు అర్థం కాదు ఈ మాటలు. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుంది, ఓకే? ఎందుకంటే మీరు దేవుని పిల్లలు కాబట్టి మీకు అర్థమవుతుంది. ఏమంటున్నారు? కాబట్టి అంటే ఇక్కడేమంటున్నారు? మనం ఇంతకు ముందు మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. మీకేం కావాలో ఆయనకి తెలుసు. కాబట్టి మీరేం చెయ్యాలంటే, ఆయనకి ఏది ఇష్టము, నీలో దుర్గుణం ఉందా, అది ఆయనకి ఇష్టం లేదు, తీసేయి. అసూయ, ద్వేషము, కోపము, పగ, రోషము, ఇంకా ఏమో మనని దేవునికి దూరపరిచే ఏముందో నీలో, నీది నీకే తెలుసు, నాది నాకే తెలుసు. కాబట్టి అయ్యో నేను ఇలా ఉండకూడదు అని ఒకవేళ తెలియలేదా,
ప్రార్థించండి. పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తారు. మోకాళ్ళు వేసి అడిగినప్పుడు, తండ్రి నేనేమై ఉన్నానో నీ కృప వలన, నీ కృపను బట్టి నేను ఎదగాలంటే నీ జ్ఞానంతో నన్ను నింపు అని అడగండి చాలు. ముందు మనల్ని సరిచేయడం మొదలు పెడతారు ఆయన కదండి. ద్రాక్షవల్లి ఎదగడానికంట ద్రాక్ష గెలలు మంచిగా రావడానికి, ద్రాక్ష ఫలించడానికి దాని చుట్టూ వచ్చే వేస్ట్ మొత్తం కట్ చేసేస్తారంటండి. వ్యర్థంగా వచ్చే తీగలన్నిటినీ కట్ చేసి మెయిన్ తీగను ఉంచుతారంట. అది అప్పుడు ఈ చుట్టూ వేస్ట్గా బలం పోయి ఇది బలహీన పడకుండా, ఫలించే కొమ్మ బలహీన పడకుండా, ఫలించే తీగ బలహీన పడకుండా ఆ వేస్ట్ అంతా తీసేస్తారు, నరికేస్తారంట. అప్పుడు ఏం జరుగుద్దంటే కరెక్ట్గా ఉన్న ఫలించడానికి అవకాశం ఉన్న తీగ బలాన్ని, శక్తిని, సారాన్ని పొందుకుని అప్పుడు చక్కని ఫలాలు ఫలిస్తుంది. కాబట్టి నీలో ఉన్నవి తీసేయాలి. ఏమి తీసేయాలి? దేవునికి దూరపరిచే, దేవుని నుండి వేరుపరిచే అనేక గుణాలు నీలో ఉండి ఉంటే దేవుని దగ్గర అడిగితే దేవుడు అవి నీలో నుండి తీసేయడానికి నీకు జ్ఞానం ఇస్తారు, ధైర్యం ఇస్తారు. ఇంకా ఎలా తీయాలో ఒక ఆలోచన చెప్తారు, తీయడానికి శక్తిని ఇస్తారు. ఆ బలహీనతను పోగొట్టుకోవడానికి, పాపము నుండి నేను విడిపించడానికి ఆయనే సహాయం చేస్తారు. ఆయన క్షమించి సహాయం చేస్తారు. కాబట్టి మొట్టమొదట అది సరిచేసుకుంటే అప్పుడు అవన్నీ, ఎంత బాగుంది ఈ మాట, నీకేం కావాలో అవన్నీ అప్పుడు మీకు అనుగ్రహించబడును. అప్పుడు అనుగ్రహిస్తాడు దేవుడు. ఎందుకంటే చెప్తున్నా కదా, చిన్నదే ఉంది, చిన్న విషయం, చుక్క అనుకుందాము, చిన్న పాయిజన్ అనుకుందాం. బిందెడు పాలు గమనించండి, బిందె నిండా పాలున్నాయి. ఒక్క చుక్క దానిలో చిన్నదేదో పడింది, బల్లి తోకే అనుకోండి, విషం మనకెక్కడ దొరుకుద్ది కానీ, ఓకే, బల్లి తోక పడిందండి, పాయిజన్ అయిపోయింది కదంతా కదా. మనం అసలు ముట్టుకోం కదా. అసలు బిందెడు పాలైనా మన గరిటితో దాన్ని తీసి పక్కన పాడేసి దాన్ని యూజ్ చేయలేం కదండి. అంటే ఏమైంది? బిందె నిండా మంచి పాలు, చిన్నదేదో దాన్ని కల్తీ చేసేది, దాన్ని విరిచేసేది, లేక దాన్ని ప్రయోజనకరంగా లేకుండా చేసేది చిన్నదేదో దానిలో యాడ్ అయింది. దీనివల్ల ఏం జరిగింది మనకి అంటే మంచి కూడా పోయింది అక్కడ. అలాగే దేవుని మేలు నువ్వు పొందుకున్నప్పుడు అది కరెక్ట్గా నువ్వు యూజ్ చేసుకుని ఇతరులను దేవుని వైపు తిప్పాలి అంటే, లేకపోతే మంచి మార్గం, దేవుని తట్టు అంటే ఏదో మత మార్పిడి కాదు ఇక్కడ, మంచి మార్గంలోనికి నువ్వు నడిపించాలి అంటే ఖచ్చితంగా నీలో దేవుని క్రియలను పోగొట్టే గుణమేది ఉండకూడదు. అప్పటి వరకు దేవుడు కొంచెం టైం తీసుకుంటున్నారేమో నీకు పని జరగపోవడానికి. కాబట్టి దాన్ని ఈ టైంలో సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తారు. అంటే ఏంటి, ఇక్కడ మీకు ఏం కావాలో మీరు అడగకుండానే, మీకు అక్కర్లేంటో, మీకు ఏం కావాలి, ఈరోజు ఏం కావాలి, రేపేం కావాలి అన్నీ తెలిసిన దేవుని దగ్గర ఉన్నాం. కాబట్టి అందుకే 34వ వచనం ఉంటుంది చూడండి, రేపటిని గూర్చి చింతించకుడి కదమ్మా. చాలామంది ఏంటో, ఏమైద్దో, ఇలాగేంటో, అలాగేంటో అర్థం కాట. ఏంటి నీకు అర్థం అవ్వాలి? దేవుడికి అర్థమైందిగా. నువ్వేంటో దేవుడికి అర్థమయ్యేలా చెయ్యి. నువ్వేంటో దేవుని దగ్గర రుజువు చేసుకో. నేను తండ్రి నీ బిడ్డను అని గర్వంగా నువ్వు చెప్పగలిగినట్లుగా నీలో ఒక మార్పు అనేది వస్తే కదా. కొంతమందికి దిగులు, అసలు మొత్తం వీళ్ళే జ్ఞానులైనట్టు, అసలు రేపటి గురించి వీళ్ళే ఒక క్యాలెండర్ రాసేయగలరు అన్నట్టు, రేపటి గురించి ఏంటో అసలు నాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. అవసరం లేదు, రేపటి గురించి నీకే ఎందుకు, రేపటి సంగతులు రేపు అవి దేవుడు చూసుకునేవి. రేపటిని గూర్చి చింతింపకుడి. మాటలు ఎవరు చెప్పారు అనుకుంటున్నారు? ఒకవేళ నా పిల్లలకి రేపు ఆలోచిద్దాంలే అంటాను అనుకోండి, రేపు నేను చేయగలనో లేదో కూడా నాకు తెలియదు, పై మాటకంటాను నేను ధైర్యం చెప్పడానికి. కానీ ఇక్కడ మనకి సర్వశక్తి సంపన్నుడు చెప్తున్నారు చూడండి, రేపటిని గురించి నువ్వు చింతించుకో అని చెప్పింది ఎవరో తెలుసా? ఈ బైబిల్ నుండి మాట్లాడిన దేవుడయ్యున్న
యేసుక్రీస్తు ప్రభువారు, యెహోవా తండ్రి. ఎంత మంచి మాట! రేపటి గురించి నువ్వు చింతపడకు. ఈ మాట చెప్పిన వారు ఎవరు ఒక్కసారి మీరు ఆలోచించండి. సర్వశక్తి సంపన్నుడు కదా, సృష్టిని యావత్తును సృష్టించిన దేవుడు కదా. ప్రపంచాన్ని ఈ రోజున ఒకే వ్యాధితో కదండి, అసలు మాకన్నా వీరులు లేరు, ధీరులు లేరు, మాకన్నా గొప్పవాళ్ళు లేరు అనుకున్న వాళ్ళు, అరే కంటికి కనబడిన ఒక్క క్రిమితో దేవుడు భయపెట్టగలిగిన శక్తిమంతుడు, అదే క్రిమిని శాసించి ఆపగలిగిన శక్తిమంతుడు. ఈ శక్తిమంతుడు నీతో అంటున్నమాట, రేపటిని గూర్చి నువ్వు చింతించకూడదు. చింతించకుడి, చింతింపకుడి. అక్కడ ఎంత కాన్ఫిడెంట్గా మనతో చెప్తున్నారు. నువ్వు కూడా అంతే విశ్వాసంతో, అంతే కాన్ఫిడెంట్తో నువ్వు ఆ మాటను పాటించగలిగితే రేపటిని గురించి నువ్వు అసలు భయపడవమ్మా. నా సహోదరి, నా సహోదరుడా, ప్రియమైన దేవుని జనాంగమా. కాబట్టి జాగ్రత్తగా రేపటిని గూర్చి చింతించకుండా ఈరోజు నేను చేస్తున్న పని, నా ఆలోచన, నా పని, నా మాట, నా నడక, నా నడవడిక, ఈరోజు దేవుడు ఏదైతే నా బిడ్డ ఇలా చెయ్యాలి అని ఈ రోజు కొరకు ఒక ప్రణాళిక నా కోసం వేసుకున్నారో లేదా నీ కోసం వేసుకున్నారో ఆ ప్రణాళికని నువ్వు చేస్తున్నావా? లేకపోతే ఏం చేస్తున్నావు? నీ ఇష్టాన్ని చేస్తున్నావా? నీ ఇష్టం చేసినప్పుడు నీకు తగిన జీతం దొరకదు. కానీ యజమానుడు చెప్పినట్టుగా నువ్వు పనిలో, ఆ యజమానుడు చెప్పిన పనిని నువ్వు కరెక్ట్గా చేయగలిగితే అందుకు తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటాం. ఏ పనిలో అయినా, అది కూలి అయినా, ఉద్యోగమైనా, ఏ పని కానివ్వండి. అంతే కదా. నీ ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అంటే కుదరదు కదా. అలాగే దేవుని చిత్తమేదో ఉదయాన్నే అడిగి, అయ్యా ఈరోజు నేను ఇలా వెళ్తున్నా, నీ చిత్తమే కదా, కాకపోతే మీరు తప్పించండి. అయ్యా నేను ఇలా చేస్తున్నా, ఇది మీకు ఇష్టమే కదా, లేకపోతే తప్పించండి అని అనుదినము లేచింది మొదలుకొని పడుకునే వరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అడుగుతూ, వెతుకుతూ మన ముందుకు వెళితే ఆ తండ్రి అన్నట్టుగా నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు అని చెప్పిన మాట నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరుతుందని మరిచిపోవద్దు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి. రేపు ఏం కావాలో మీకు ఆయనకి తెలుసు. ఖచ్చితంగా నువ్వు కనుక అది నమ్మగలిగితే, ఆయనపై ఆధారపడగలిగితే, ఆయనకి ఇష్టమైనట్టుగా నువ్వు జీవించగలిగితే, వ్యర్థమైన వాటి జోలికి పోక చక్కగా ఉండగలిగితే దేవదేవుడు నీకు ఇస్తున్న అభయము రేపటిని గూర్చి నువ్వు చింతించకు. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు హృదయంలో మననం చేసుకోండి. ఎవరైనా మీ బంధువులు, స్నేహితులు ఇలాంటి స్థితిలో ఎవరైనా ఆందోళన చెందుతూ ఉంటే వారికి కూడా ఈ దేవుని మాటలు వినిపించి దేవుని కృపలో మీరు వర్ధిల్లండి. దేవదేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానము చొప్పున మీకు తోడయుండి నడిపించుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.